ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రోడ్డుపైకి రావాలంటేనే ప్రజలు భయపడేవారని పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్ కు ఘాటు లేఖ రాశారు. కాంగ్రెస్ అనగానే వైఎస్ గుర్తొచ్చినందుకు ధన్యవాదాలన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ పై ఎలాంటి కేసులు కూడా పెట్టలేదని గుర్తు చేశారు. వైఎస్ కేసులు పెట్టమన్నారన్న పోలీసు అధికారికి లే డిటెక్టర్ టెస్ట్ చేయాలని కామెంట్ చేశారు. అధికారి చెప్పింది నిజమైతే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు తాను వైఎస్ అభిమానులు కలిపి 10 కోట్లు ఇస్తామని సవాల్ విసిరారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉందన్నారు. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలపై పవన్ కళ్యాణ్ పోరాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలుపై కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలన్నారు కేవీపీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ తీవ్రంగా ఖండించగా, తాజాగా రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ తనపై తప్పుడు కేసులకు పోలీసులను పురమాయించారని చెప్పేసి ఇటీవల హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ మీడియా ముందు వెల్లడించారు. దీంతో స్పందించిన కేవీపీ రామచంద్రరావు ఇక పవన్ కళ్యాణ్ కు 4 పేజీల లేఖను రాశారు. ద్వేషపూరితమైన, అనాలోచిత భరితమైన దీర్ఘ ప్రసంగాన్ని ఏదైతే చూశానో ఆ వైఎస్ఆర్ విషయంలో మీరు తప్పని నమ్ముతున్న అసత్య ఆరోపణలు ఖండిస్తున్నారని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు మీ మీద, మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు పెట్టుకున్న కేసులు తప్ప ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్టు ఆధారం లేవని పేర్కొన్నారు. ఇక రాజకీయ కేసులు బనాయించడానికి ప్రయత్నించారని ఓ పోలీస్ అధికారి చెప్పినట్లు పవన్ కళ్యాణ్ ఆరోపించిన విషయంపై సత్యాసత్యాల నిగ్గు తీర్చడానికి ప్రతిపాదన కూడా ముందు పెట్టడం జరిగింది. ఇక ఏదైతే మీరు చెప్పినట్టు ఒక ఉన్నత పోలీస్ అధికారి ఎవరైనా లై డిటెక్టర్ ముందు రాజశేఖర రెడ్డి పేరు చెప్పి రుజువు చేస్తే వైఎస్ఆర్ అభిమానులు తాను కలిసి 10 కోట్ల తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తానని చెప్పి కూడా సవాలు విసిరారు. ఇక మీకు ఇష్టం లేకపోతే మీరు చెప్పిన ఏ స్వచ్ఛంద సంస్థ అయినా ఇవ్వడానికి సిద్ధమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చేసిన ఆరోపణలు నిజమని మీరు బలంగా నమ్మితే తన ఛాలెంజ్ ను అంగీకరించాలని చెప్పి కూడా కేవీపీ రామచంద్రరావు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ఆవిర్భావం రోజున జనసభకు అనుమతి నిరాకరించడం వెనుక సహేతుక కారణాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ ను రాజశేఖర రెడ్డిని నుంచి ప్రయోజనం లేదని చెప్పి కూడా ఈ లేఖలో కేవీపీ రామచంద్రరావు సూచించడం జరిగింది. ఇక తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని చెప్పి కూడా కేవీపీ రామచంద్రరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకం అని చెప్పి, తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉందని చెప్పారు. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలపై పవన్ కళ్యాణ్ పోరాడాలన్నారు. ఏపీ విభజన హామీలపై అమలుపై కేంద్రాన్ని నిలదీయాలని చెప్పి కూడా ఈ లేఖలో సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా కూడా పోరాటం చేస్తే మంచిదని చెప్పి కేవీపీ రామచంద్రరావు ఈ లేఖలో పేర్కొనడం. గత కొద్ది రోజులుగా చూస్తే వేణు, పవన్ కళ్యాణ్ ఏదో ఒక వివాదంలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ ఇష్యూస్ లో కేవలం తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ కీలక నేతలు, ఇతర పార్టీ లీడర్లు రెస్పాండ్ అవడం చూసాం. ఇప్పుడు ఏపీకి చెందినటువంటి కాంగ్రెస్ లీడర్లు కూడా రెస్పాండ్ అవుతూ ఉండడం, ఈ అంశం ఏపీకి కూడా పాకింది, వివాదాలు కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చా? మొత్తంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని ఏదైతే ఒకవైపు ఈ తెలంగాణ నేతలు కూడా చాలా పెద్ద ఎత్తున స్పందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇటు ఏపీ నేతలు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతున్నాయని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన నేతలు గత 2 రోజులుగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది. ఇక తాజాగా ఏదైతే ఇటు కేవీపీ రామచంద్రరావు కూడా స్పందించి దాదాపు 4 పేజీల లేఖ రాశారు.
ఏదైతే ఈ ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పటికే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా ఎటు తేలలేదు. మరోవైపు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఇటు మొదటి నుండి కూడా ప్రత్యేక హోదా విభజన హామీలపై కూడా పోరాడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఏపీ విభజన హామీల అమలుపై కేంద్రాన్ని కూడా నిలదీయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా కూడా పోరాడాలని చెప్పి ఇటు కేఈపీ రామచంద్రరావు ఈ లేఖలో సూచించడం జరిగింది. అంటే మొత్తంగా చూసుకుంటే ఒకవైపు తెలంగాణ నేతలే కాదు, ఇక ఏపీ నేతలు కూడా పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా పెద్ద ఎత్తున ఇటు రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.